భూముల్ని కుదబెడితే కేంద్రం గ్యారంటీ ఇస్తే నీకు అది లోన్ వచ్చింది 10,000 కోట్లు. మేము వద్దనుకుంటే లోన్ ఎట్లా వస్తుంది? నిజంగా తెలంగాణ బీజేపీ ఎంపీలు వద్దనుకొని 8 మందిని కలిసిపోయి ఉత్తరం ఇచ్చి ప్రధానమంత్రి గారికో ఆర్థిక మంత్రి గారికో ఆపురి సార్ ఏప్రిల్ దాకా అని మేము ఆపితే జనవరిలో నువ్వు రైతు భరోసా ఎడికెళ్ళిస్తావు రేవంత్? మాకు తెలుసు కదా ఎప్పుడు మాట్లాడాలి ఎప్పుడు మాట్లాడకూడదు. రఘునందన్ రేవంత్ ఒకటి, అంతకుముందు ఏం చెబుతారు కేసీఆర్ రఘునందన్ ఒకటే కులం. ఈ దప్ప మీకేం రాదా ఏంది? రఘునందన్ పనిచేసేది ప్రజల కోసం కదా, చూపెట్టుర్రి. రఘునందన్ మాట్లాడేది తెలంగాణ కోసం. 1980లో ఇందిరమ్మ గెలిచినప్పుడు రైల్వే లైన్ ఎత్తా అని అది సర్వే చేపించి అవతల పడిపోయింది. మళ్ళీ ఏళ్ళదా గనవల్లే 45 ఏళ్ళు అయింది ఏం చెప్తున్నావు రైల్వే మంత్రి అని పార్లమెంట్లో లేచి నిలబడి అడిగిన. తెలంగాణ రైల్వే ప్రాజెక్టుల కోసం నేను అడిగిన. నిజామాబాద్ ఆర్మూర్ నుంచి మొదలుకుంటే ఆదిలాబాద్ దాకా రైల్వే ప్రాజెక్టులు ఎందుకు వస్తలేవని అడిగినాం. వీళ్ళేనా అడిగిరా వీళ్ళ సూరత్కి? వాళ్ళకి ఎంతసేపు వాళ్ళ వ్యాపారాలు, టీవీలు పెట్టుకుందామా, పేపర్లు పెట్టుకుందామా, మంది కొంపలు ఎట్లా ముంచుదామా తప్ప దే ఆర్ నాట్ ఫర్ ద పబ్లిక్. నేను కోపంతో చెప్తాను, ఇది వాస్తవం, ప్రజలకు అర్థం కావాలి కాబట్టి చెప్తున్నా. ఆ కుటుంబాన్ని రాజకీయాల నుంచి బహిష్కరించాలి, బేసికల్గా ప్రజలు బహిష్కరించాలని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. సిరిసిల్లకు సంబంధం లేనోడు కేటీఆర్, సిద్దిపేటకు సంబంధం లేనోడు హరీష్, వీళ్ళు వచ్చి మా మీద పెత్తనం చేసినది. పుట్టింది మేము, పెరిగింది మేము, మాది ఊరు, పక్క రోడ్ వచ్చి మా మీద పెత్తనం చేస్తే మేమే ఊరుకుంటాం. మొన్నటిదాకా మీరు చెప్పింది కదే కదా, పక్క రాష్ట్రం వాళ్ళు వచ్చి పెత్తనం చేస్తున్నారు, పక్క జిల్లాలో వచ్చి మా మీద చేసినది. సో దే ఆర్ నాట్ ఫిట్ ఫర్ ఎనీథింగ్. నేను మళ్ళీ అదే చెప్తా ఉన్నా. కేటీఆర్ మీద కేసు అయితే హరీష్ రావు మాట్లాడేది ఎవరు లేడా టీఆర్ఎస్ పార్టీలో? ఎందుకు అంటున్నా, మీడియా అంత ఇంపార్టెన్స్ ఇచ్చినందుకు ఆ పార్టీ కూడా అంతగానో ఇంపార్టెన్స్ ఇచ్చినందుకు. ఒక్కొక్కరు వీళ్ళకంటే ఎక్కువ సార్లు గెలిచిన వాళ్ళు ఉన్నారు, ఎక్కువ సార్లు మంత్రి పదవి చేసిన వాళ్ళు. వాళ్ళు చేసుకున్న గోతిలో వాళ్ళే పడతారు, వాళ్ళే నాశనం అయిపోతారు, వాళ్ళే అనుకుంటారు. వాళ్ళిద్దరు కలిసి ఉండరు, బావమరిది ఇద్దరు ఈ 3 ఏళ్ళు కలిసి ఉండరు, 3 ఏళ్ళు కలిసి ఉండరు. దే ఆర్ నాట్ గోయింగ్ టు ట్రావెల్ టుగెదర్. మీరు ఆశ పెట్టుకోరు. ఇవాళ చెప్పబోతున్నా ఏదో నేను రాజనీతి రఘునందన్ గారు జ్యోతిష్యం చెప్తున్నారు, వాస్తవాలు చెప్తాం. చంద్రశేఖరరావు పోతాడని దుబ్బాకలు గెలిచిన తర్వాత చెప్పినాం. అప్పుడు కళ్ళు నెత్తి మీదకి వెళ్ళి దిగలేదు వాళ్ళకి అర్థం కాలేదు. దుబ్బాక అనేది వాళ్ళకి ఒక ప్రీ ఫైనల్ లాంటిది. అప్పుడు వాళ్ళు ప్రజలు వాళ్ళ సొంతూరులో అలా కర్రు కలిసి వాత పెట్టినప్పుడు అర్థం కాలేదు. రఘునందన్ దుబ్బాకల ఎలక్షన్లో ఓడగొట్టేందుకు పోలీసు వాళ్ళని పెట్టి 10 కేసులు పెట్టి ఇంటికి 2,000 పెట్టి దుబ్బాకలు నన్ను ఓడగొట్టి వచ్చి బాగా గెలిచినా అని ఎగిరిండు. భూమి గుండ్రంగా ఉంటుంది. 6 నెలలు కాకముందు ఏమైంది? సిద్దిపేటలో నీ మెజార్టీ 1 వెయ్యికి వచ్చింది. అది అర్థం చేసుకోవాలి. గట్ల జనం బాగా తెలియకలు మీ ఇద్దరి కంటే, బావమరుదుల కంటే. కాబట్టి వాళ్ళు మాట్లాడేటువంటి మాటలను ప్రజలు విశ్వసించారు. వాళ్ళకి పైసలు ఉన్నాయి. ఒక ఆయన అమెరికాకి వెళ్ళి నడిపించుకుంటాడు యూట్యూబ్ ఛానల్, ఇంకొక ఆయన కెనడాకి వెళ్ళి నడిపించుకుంటాడు. బావ అమెరికాకి వెళ్ళి కెనడాకి వెళ్ళి నడిపించుకుంటూ ఈయన ఇండియాకి వెళ్ళి నడిపించుకుంటాడు. ఇంతకు మించి ఆయన ఏదో చెప్పింది కదా 30 మెడికల్ కాలేజీలు పెట్టేవాళ్ళు 30 యూట్యూబ్లు పెట్టాలని. ఇప్పుడు వాళ్ళు చేస్తుంది అవే యూట్యూబ్లలో ప్రచారం తప్ప వాళ్ళకి జనంలో విశ్వాసం లేదు, వాళ్ళని జనం విశ్వసించరు. విశ్వసనీయత కోల్పోయినటువంటి నాయకులు ఇద్దరు బావమరుదులు. నా సిన్సియర్ అడ్వైస్ టు బోత్ ఆఫ్ దెమ్, బికాస్ ఐ వర్క్డ్ విత్ దెమ్ ఫర్ 12 years. కాబట్టి మీరిద్దరు ఒక 5 ఏళ్ళు నోరు మూసుకొని వేరే నాయకులను మాట్లాడిపిస్తే ప్రజలు ఏమైనా మిమ్మల్ని, మీ పార్టీని ఏమైనా 1-2 సీట్లు ఇస్తారేమో, లేకపోతే మీరు అడ్రస్ లేకుండా అవుతారు. ఇప్పుడు వాళ్ళిద్దరు కలిసి ట్రావెల్ చేయరని చెప్తున్నారు కదా, ఎట్టి పరిస్థితుల్లో చేయరు. ఏ విషయాల మధ్య వాళ్ళకి అంటే ఇద్దరికి ఒకటే ఉంది కదా గోల్, ముఖ్యమంత్రి కావాలని. కాబట్టి ఒకరిని చంపి ఇంకోటి బతకాలని కోరుకుంటారు. ఇద్దరు ముఖ్యమంత్రులు అయితే కాలేరు కదా. కాబట్టి అది పంచాయతీ అన్నట్టు వాళ్ళు ఇద్దరి మధ్య. ఏదో రేవంత్ రెడ్డి రేపు దిగిపోతుండు, వీళ్ళు ఎల్లుండి అవుతారు అన్నట్టు ఫీల్ అవుతారు వాళ్ళు గట్ల. కానీ మేమున్నామనేది వాళ్ళకి అర్థమవుతలేదు. తప్పకుండా ప్రజలు మా వైపే ఉంటారు, ఆ దిశగా మా అడుగులు ఉంటాయి. మేము ప్రజల కోసమే ఉంటాం, అంత్యోదయ కోసమే ఉంటాం. పూరెస్ట్ ఆఫ్ ద పూర్ విల్ బి సర్వ్డ్ బై ఓన్లీ భారతీయ జనతా పార్టీ, నన్ అదర్ దెన్ భారతీయ జనతా పార్టీ. ఇప్పుడు నరేంద్ర మోడీ గారు పోయి ఆంధ్రప్రదేశ్లో 2 లక్షల కోట్ల ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసి వచ్చారు. ఏం చేయాలన్నా మేమే చేయాలి, గుర్తుంచుకోండి. ఏ జరగాలన్నా మా ద్వారానే జరగాలి. వీళ్ళంతా వాళ్ళ కమిషన్ల కోసం, వాళ్ళ అంగు ఆర్బాటాల కోసం తప్ప దే ఆర్ నాట్ ఫిట్ ఫర్ ఎనీథింగ్. ప్రజలు కొంచెం ఆలస్యంగా అర్థమవుతుంది. ఇప్పుడు మీరేమో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలు అంటున్నారు, రేవంత్ రెడ్డి సరిగ్గా పనిచేయట్లేదని చెప్తున్నారు. కానీ అక్కడ ఏపీలో ఎన్డీఏ కూటమిలో భాగస్వాములైనటువంటి పవన్ కళ్యాణ్ మరి ఇక్కడ డైనమిక్ సీఎం రేవంత్ రెడ్డి అని ఆయన కితాబ్ ఇచ్చారు. ఇప్పుడు వ్యక్తుల వ్యక్తిగత అభిప్రాయాల కోసం మాట్లాడుకోవడం అనేది మనం తగ్గించుకోవాలి. తెలుగు మీడియాకి నాదొక విజ్ఞప్తి. మీ చేతికున్న 5 ఏళ్ళే ఒక రకంగా లేవు. 3 పార్టీలు కలిసిన అక్కడ 3 మాట ఒకటి రకంగా ఎందుకుంటుంది? ఇప్పుడు మీరు కారు కొనాలనుకుంటే మీ ఇంట్లో ఉన్న వాళ్ళు ఇంకో కారు అంటారు, ఒక కారు అంటారు, రకరకాలైనటువంటి సిద్ధాంతాలు ఉంటాయి కదా పార్టీకి. అది పార్టీ సిద్ధాంతం కోసం మాట్లాడలేదు కదా. నాకు పవన్ కళ్యాణ్ గారు హీరోగా నచ్చుతారు, చిరంజీవి హీరోగా నచ్చుతారు, ఇంకొకరు నచ్చరు. వాట్ డస్ ఇట్ మీన్? ఇన్ వాట్ వే ఇట్ ఈస్ కనెక్టెడ్ విత్ పాలిటిక్స్? ఆయన అభిప్రాయం ఆయన చెప్పుకున్నారు, తప్పేముంది అందులో? కానీ మీ పార్టీ వాళ్ళు మరి ఇక్కడ మీరు పోరాటం ఆయన మా పార్టీ కాదు కదా, కానీ మీ భాగస్వామి కదా. అయితే ఏముంది, భాగస్వామి పక్షాలకి మేము చెప్పింది సిట్ అండ్ సిట్, స్టాండ్ అండ్ స్టాండ్ ఉండదు కదా. వీఆర్ ట్రావెలింగ్ టుగెదర్, పాలసీ మ్యాటర్స్ లోపల కలిసి పనిచేస్తూ ఉన్నాం. భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ బద్ధ శత్రువులు, మీకు తెలుసు కదా. మేము ఎప్పుడు కాంగ్రెస్ని పొగడలేము, కాంగ్రెస్ని
మాట్లాడలేము కాంగ్రెస్ గురించి. వాళ్ళ దగ్గర ఏముందని మాట్లాడడానికి? మాట్లాడాలంటే ఎమర్జెన్సీ, మాట్లాడాలంటే అంబేద్కర్కు అవమానం, మాట్లాడాలంటే రాజ్యాంగ సవరణలు, మాట్లాడాలంటే ముఖ్యమంత్రులను దించడం, మాట్లాడాలంటే ఎన్ని అరాచకాలు ఉన్నాయో దేశంలో అన్నిటి గురించి మాట్లాడాలి. అట్లాంటి కాంగ్రెస్ బీజేపీ ఎట్లా కలిసి ఉంటుంది? అట్లాంటి కాంగ్రెస్ పార్టీకి చెందిన రేవంత్ గురించి రఘునందన్ మంచిగా ఎందుకు మాట్లాడతాడు? ఇంత దుర్మార్గంగా మాట్లాడితే ఏముంటుంది? అంటే ఏం చెప్పదలుచుకున్నారు వాళ్ళకి? ఈ రాష్ట్రంలో వాళ్ళకంటే బాగా మాట్లాడగలిగేటోడు ఎవడన్నా అంటే వాళ్ళ భయం రఘునందన్. అందుకని రఘునందన్ మీద బురద చల్లాలి. రఘునందన్ రావు, రేవంత్ రెడ్డి ఒకటి. నిన్నటిదాకా రఘునందన్ రావు టీఆర్ఎస్ ఒకటి, ఇలా రఘునందన్ రావు, రేవంత్ రెడ్డి ఒకటి. మెసేజ్ యూ వాంట్ టు సెండ్? మీరు ఎవరికి సపోర్ట్ చేస్తారు? కొంచెం మా నేను ప్రజల పక్షాన ఉన్నా. నేను ప్రజల పక్షాన ఉన్నా. గరీబోళ్ళ దిక్కున్నా, దెబ్బలు తింటున్నటువంటి రైతుల పక్షాన ఉన్నా, ఊర్లలో కరెంటు పోతున్నటువంటి రైతుల పక్షాన ఉన్నా, వడ్లు కొనుక్కోకపోతే వడ్లు అమ్ముతున్నటువంటి రైతుల పక్షాన ఉండాలి. వీళ్ళ పక్షాన ఎందుకు ఉండాలి? వాళ్ళ పక్షాన వాళ్ళ పార్టీ వాళ్ళే లేరు కదా, ఎవరెందుకు ఉంటారు? టీఆర్ఎస్ లో ఉన్నా లేవన్నా వాళ్ళ కోసం నిలబడుతురు అనుకురా? వాళ్ళంతా సంసారం ఏదో పార్టీ ఉన్నది, పోదాం అని పోతురు తప్ప వాళ్ళు ఎవరు మిగిలి ఉండరని నేను అనుకుంటున్నాను. కానీ ప్రజల పక్షాన ఉంటా అని చెప్తున్నారు రఘునందన్. ఎందుకు మరి హైడ్రా విషయంలో సామాన్యుడి ఇళ్లు కూలుస్తూ ఉంటే ఎందుకు హైడ్రాని సపోర్ట్ చేస్తూ మాట్లాడారు? రోజా గారు, ప్రజలకు అర్థం కావాల్సింది ఏందనేది నేను ఫస్టే చెప్పిన. నేను ఒక సైన్స్ టీచర్గా చెప్తా ఉన్నాను. నన్ను ఆ రోజు ఇట్లా మీలా ఒక యాంకర్ అడిగినప్పుడు చెప్పినటువంటి అంశం, నేను సైన్స్ టీచర్గా చెప్తా ఉన్నాను. లాస్ట్ టైం పార్లమెంట్ నడుస్తున్నప్పుడు మేము రాత్రిపూట పార్లమెంట్ అయిపోయినాక పోయి తెల్లారి మళ్ళీ పార్లమెంట్కి వచ్చేసరికి వాయనాడులో వరదలు వచ్చి ఇట్లా మనుషులు కొట్టుకుపోతా ఉన్నారు. ఏం జరిగిందో తెలుసా మీకు? ఎన్నడన్నా మీడియా వాయనాడులో వరదలు ఎందుకు వచ్చినాయని అడిగిందా? ఏమన్నా రాసిర్రా? మనకు పొద్దుగాలో ప్లేట్ బ్రేకింగ్, సాయంత్రం ప్లేట్ బ్రేకింగ్ ఉంటే దాల్గంతే, అంతకు మించి ఏం లేదు. వాయనాడులో చెరువులకి, గుట్టలకి, వాటికి అన్నిటికీ అడ్డంగా కడుతున్నటువంటి ఇండ్లని తీసేయమని నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అడ్వైజరీ కమిటీ 2 సంవత్సరాల క్రితం కేరళ ప్రభుత్వానికి చెప్పింది. నీళ్ళకు అడ్డంగా, కాలువలకు అడ్డంగా, గుట్టలకు అడ్డంగా, నీటి ప్రవాహానికి అడ్డంగా మీరు ఇల్లు కట్టుకుంటూ వస్తూ ఉన్నారు. ఇది భవిష్యత్తులో ప్రమాదం అని చెప్పి ఆన్ రికార్డులో రాతపూర్వకంగా కేరళ ప్రభుత్వానికి 2 సంవత్సరాల క్రితం ఇచ్చిండ్రు. వినలేదు. ఏం జరిగింది? పర్యవసానం ఏం జరిగింది? ప్రకృతి ప్రకోపించింది. ఏం జరిగింది? వాయనాడులో కళ్ళ ముంగటి ఇట్లా బురదలు కొట్టుకుపోయారు కదా జనం. సరే, కేరళ అంటే మా ప్రభుత్వం కాదు, నేనేదో కోపంగా మాట్లాడుతున్నా అనుకుంటారు ఎర్ర జెండా వాళ్ళు. కొంచెం వెనుకపోతే ఉత్తరాఖండ్లో ఏం జరిగింది? ఆ గోదావరి లేదా హిమాలయాల నుంచి వచ్చేటువంటి వరదలకి నీళ్ళకు అడ్డంగా హోటల్ కట్టి, బిల్డింగ్లు కట్టి, దేవస్థానాన్ని టూరిస్ట్ ప్లేస్ లాగా మార్చి చేసి అక్రమ కట్టడాలు కడితే ఏం జరిగింది అక్కడ? నీళ్ళకు అడ్డంగా కట్టినటువంటి బంగ్లాలు మన కళ్ళ ముంగటి ఇట్లా కూలిపోయినాయి. చూసినావా? చూడలేదా? కేదార్నాథ్లో ఏమైంది? అంత దూరం ఎందుకు పోతారు? 2020 నవంబర్ డిసెంబర్లో హైదరాబాద్ మునిగిందా లేదా వరదలకి? 4 రోజుల క్రితం చెన్నై సగం నీళ్ళలో ఉన్నదా లేదా? అంతకుముందు కార్లన్నీ మునిగిపోయినాయా లేదా చెన్నైలో, బెంగళూరులో? సో నా ఊరు భాగ్యనగరం. నా భాగ్యనగరం భాగ్యవంతులతోటి విరాజిల్లాలి. ఇలా పేదోడు, ధనవంతుడు అందరు బతకాలని కోరుకుంటున్నా. కాబట్టి ఇలా వరదలు రావద్దని నేను కోరుకుంటున్నా. ఈ దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ చెప్పింది. చెరువులలో, కుంటలలో, నాలాలలో కట్టిన కన్స్ట్రక్షన్స్ని 24 అవర్స్లో కూలగొట్టండి, ఎట్లాంటి నోటీస్ అవసరం లేదని చెప్పింది. చదువుకున్నాడుగా ఒక వకీలుగా చెరువులలో, కుంటలలో, నాలాలలో కట్టినటువంటి అక్రమ బిల్డింగ్స్ని కూలగొడితే మంచిది అన్న నేను. అంతేగాని రేవంత్ రెడ్డి గొప్ప చేసిండు, రంగనాథ్ గొప్ప చేసిండు అని చెప్పలే నేను. సో నేను సుప్రీంకోర్టు జడ్జిమెంట్ని ఇంప్లిమెంట్ చేయడం కరెక్ట్ అని చెప్పిన. ఎన్ కన్వెన్షన్ కూలగొట్టమని, ఎన్ కన్వెన్షన్ సర్వే చేయమని, ఒకవేళ చెరువులు కడితే తొలగించమని 2014లో హైకోర్టు డివిజన్ బెంచ్ చెప్పింది. నేను కూడా గదే అడిగిన. కూలగొట్టకపోతే హైదరాబాద్ కూడా గట్లే వరదలలో మునిగిపోవాలని మీరు కోరుకుంటారేమో, కానీ బాధ్యత గల ప్రజాప్రతినిధిగా, పేద ప్రజల పక్షాన నిలబడేటువంటి వ్యక్తిగా నేను అడిగినాను. టెంపరీ వాళ్ళకి కొంత నష్టం జరుగుతుండొచ్చు, వాళ్ళకి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చూపెట్టండి అని చెప్తున్నాం. ఇది తప్ప? ఇప్పుడు మూసీ పరివాహక ప్రాంతాలప్పుడు మీరు వ్యతిరేకించినప్పుడు దానికి ప్రత్యామ్నాయం చూపించాలి అని డిమాండ్ చేశారు. మూసీ గురించి మేము మాట్లాడినప్పుడు మీలాంటి వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళందరూ సబర్మతితో పోల్చిరు.